Hi everyone, welcome to my channel. Myself C. Venkat Swami. Today our topic వచ్చేసి what things to consider when filing the ideas for salary persons. Salary persons ఓన్లీ salary income ఉంటే ఎట్లా, salary income తో పాటు అదర్ ఇన్కమ్ ఉంటే ఎట్లా. సో salary income ఉన్న వాళ్ళకు ఏదైనా ఫార్మ్ 16 అన్న ఉంటుంది, లేకుంటే ఫార్మ్ 16 లేకుండా బ్యాంక్ స్టేట్మెంట్ లో ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ గా salary పడుతుంది. సో ఫార్మ్ 16 ఉన్న వాళ్ళకు ఫార్మ్ 16 ప్రకారమే ఫైల్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఫార్మ్ 16 లో లేని డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకుంటే కానీ మీ దగ్గర ప్రూఫ్స్ ఉండేలా చూసుకోండి. ప్రూఫ్స్ లేకుంటే కానీ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోకండి. ఇంకోటి సాలరీ ఇన్కమ్ తో పాటు మన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చెక్ చేయండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్ లో సపోజ్ మీ సాలరీ ఇన్కమ్ 10 లక్షలు అనుకోండి, మీ బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ 50 lakhs ఉన్నాయి అనుకోండి, ఆ 40 lakhs కి ఎక్స్ప్లెనేషన్ అనేది బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడుగుతుంది. సో ఇప్పుడే రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడే అది క్యాష్ డిపాజిట్ కావచ్చు, రిలేటివ్స్ నుంచి వచ్చిన అమౌంట్ కావచ్చు, ఫ్రెండ్స్ నుంచి వచ్చిన అమౌంట్ కావచ్చు, ఏదైనా అమౌంట్ కావచ్చు. అది 40 lakhs అమౌంట్, ఎక్స్ట్రా అమౌంట్ వచ్చిన అమౌంట్ ఏ దానికి సంబంధించిన అనేది ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు అప్పుడు వాటిని కూడా చూపించుకొని ఫైల్ చేయించుకోండి. ప్లస్ సాలరీ ఇన్కమ్ ఫార్మ్ 16 లేని వాళ్ళకు ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ గా సాలరీ అమౌంట్ పడిపోతుంది బ్యాంక్ స్టేట్మెంట్ లో. సో బ్యాంక్ స్టేట్మెంట్ లో పడిన అమౌంట్ ప్లస్ అదర్ బ్యాంక్ క్రెడిట్స్ ఏవైతే ఇందాక చెప్పినట్టు విధంగా ఉన్నాయి కదా, అవి కూడా కన్సిడర్ చేసి రిటర్న్ ఫైల్ చేయించుకోండి. సపోజ్ సాలరీ ఇన్కమ్ తో పాటు అదర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు, సపోజ్ లేకుంటే షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ మధ్య. బిజినెస్ ఇన్కమ్, సపోజ్ సాలరీ చేస్తూనే వేరే ఇన్కమ్, వేరే బిజినెస్ చేస్తున్న వాళ్ళు, రెంటల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, ప్లస్ క్యాపిటల్ గెయిన్ అంటే సపోజ్ ఏదైనా ల్యాండ్ మీకు బిల్డింగ్ ఉంది, ఏదో ఒకటి లేదంటే ఫ్లాట్ ఉంది, అది అమ్మేసిండు, సో దానికి సంబంధించిన అమౌంట్ వచ్చింది, అది కూడా ఐటీఆర్లో చూపించుకోవాలి. అదర్ ఇన్కమ్స్ అంటే సపోజ్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్, ఎవ్రీ ఇంట్రెస్ట్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, గేమ్స్, లేకుంటే ట్యూషన్ ఫీజు కొంతమందికి ఉంటుంది, లేకుంటే కమిషన్ ఉంటుంది, లేకుంటే కొంతమందికి కొంతమంది గేమ్స్ ఆడుతుంటారు, గేమ్స్ లో వచ్చిన అమౌంట్స్ ఉంటాయి అలా. సో ఏదైనా అమౌంట్ కావచ్చు, ఈ పైన చెప్పిన విధంగా కాకుండా వేరే ఇన్కమ్ ఏదైనా వచ్చినా కానీ అదర్ ఇన్కమ్ లో చూపించుకోండి. ప్లస్ వీటిలో కంపల్సరీగా బ్యాంక్ స్టేట్మెంట్ తో కంపేర్ చేసుకోండి. సో బ్యాంక్ స్టేట్మెంట్ లో మీకు ఎంత అమౌంట్ పడింది, సపోజ్ బిజినెస్ చేస్తున్నారు మీరు, సో బిజినెస్ లో మీకు దానికి సంబంధించిన సేల్స్ ఎంత అమౌంట్ బ్యాంక్ లో పడినాయి, రెంట్ తీసుకుంటున్నారు, ఆ రెంట్ అమౌంట్ బ్యాంక్ లో ఎంత పడింది, లేకుంటే క్యాపిటల్ గెయిన్ సంబంధించి సేల్ డీడ్ ఎంత ఉంది, సేల్ డీడ్ ఎంత చేసుకున్నారు, లేదంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ పోర్షన్ అమౌంట్ ఎంత బ్యాంక్ లో పడింది, అట్లా బ్యాంక్ స్టేట్మెంట్ కంపేర్ చేసుకొని బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉన్న అమౌంట్ అనేది కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు కన్సిడర్ చేయండి. ఇన్ కేస్ మీరు ఫైల్ చేసే సీఏ కావచ్చు, కన్సల్టెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది లేకపోతే సెల్ఫ్ కావచ్చు, సెల్ఫ్ చేసుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు. సో ఎవరైనా కానీ చేసుకునే టైంలో మీ బాధ్యతగా మీరు వాళ్ళకి చెప్పండి, సార్ మాకు శాలరీ ఇన్కమ్తో పాటు ఫలానా బిజినెస్ ఇన్కమ్ ఉంది, ఫలానా రెంటల్ ఇన్కమ్ ఉంది, ఫలానా క్యాపిటల్ గెయిన్ ఈజీలో సేల్ జరిగింది, ల్యాండ్ ఆర్ బిల్డింగ్, లేకుంటే ఫలానా కమిషన్ ఉంది నాకు, లేదంటే ఫలానా చోటు నుంచి నాకు అమౌంట్ ఇంత ఇంట్రెస్ట్ లాగా వడ్డీ లాగా వచ్చింది, అది బ్యాంకులో వేసుకున్నాను నేను. సో ఇట్లా ఏదైనా కావచ్చు, అది బ్యాంకులో ట్రాన్సాక్షన్ జరిగిందంటే వాటిని కన్సిడర్ చేసుకొని ఫైల్ చేయమని చెప్పండి. సో ఈ విధంగా మీకు ఇలా శాలరీ ఇన్కమ్ వాళ్ళు ఎలా ఫైల్ చేసుకోవాలనేది ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.